ఈరోజు కర్నూలు నగరంలో ఆడదాం ఆంధ్రకు మద్దతుగా మారథాన్ నిర్వహించడం జరిగింది. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర స్టాఫ్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు కర్నూలు నగరంలో మారథాన్ నిర్వహించడం జరిగింది. ఎందుకోసం అంటే గత ప్రభుత్వాలు కేవలం పాఠశాలలో కొంతమందికి మాత్రమే క్రీడలను పరిమితం చేస్తున్నాయి. గ్రామీణ స్థాయి క్రీడాకారులను కానీ లేకపోతే ప్రతిభ ఉన్న క్రీడాకారులను అంచివేసే పరిస్థితులు గత ప్రభుత్వంలో ఉన్నాయి. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆడదాం ఆంధ్ర పేరుతో గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులను ప్రతిభావంతులైన వారిని గుర్తించి దేశ రాష్ట్ర స్థాయిలో మంచి పేరు తీసుకురావడం కోసం ఆడదాం ఆంధ్ర పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం, అదేవిధంగా మా నాయకుడు శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు సంతోషిస్తున్నాం. శాప్ చైర్మన్గా కర్నూలు జిల్లా నుంచి ఎన్నికై ఈరోజు రాష్ట్రంలోనే క్రీడలకు మంచి గుర్తింపు తెచ్చిన చరిత్ర బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారిది. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఆడదాం ఆంధ్ర ప్రోగ్రాంను సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా క్రీడాకారులు కూడా సద్వినియోగం చేసుకొని తమ ప్రతిభను వెలుగుతీసి భవిష్యత్తులో రాష్ట్రానికి అదేవిధంగా దేశానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ ఆడదాం ఆంధ్ర పేరుతో క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, షాప్ చైర్మన్ సిద్ధార్థరెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈరోజు ఒక ఉప్పెనల యువత అంతా కూడా కదిలి రావడం జరుగుతుంది. గతంలో మనం చూసినట్లయితే ఈ విద్యా సంస్థల్లో అయితేనేమి, కళాశాలలో అయితేనేమి, యూనివర్సిటీల్లో అయితేనేమి ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాంతో జగనన్న గారు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు కూడా మనం చేసుకోవాలంటే మరొకసారి జగనన్నని 2024లో అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని జగనన్న గారు 175 అవుట్ ఆఫ్ 175 అన్నారు. అదేవిధంగా మనమందరం కూడా కష్టపడి జగనన్నకు 175 నియోజకవర్గాల్లో విజయం సాధించే విధంగా మనమందరం కష్టపడాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గతంలోని ప్రభుత్వాలు ఆటలకు క్రీడాకారుల సొమ్మును కాజేసి ప్రభుత్వ ఖజానాను, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల కోసం క్రీడాకారుల కోసం కేటాయించిన ఖజానాను దోచుకొని ఆ రోజు టీడీపీ ప్రభుత్వము దౌర్జన్యంగా జన్మభూమి కమిటీలకు, నీరు చెట్టుకు, దోమలపై దండయాత్రలకు ఇచ్చే ప్రభుత్వాన్ని మనమంతా గతంలో చూసాము. చెంపపెట్టుగా మేము ఆ ప్రభుత్వాన్ని కాలరాశాం కూడా. రాబోయే రోజుల్లో కూడా 2024 ఎన్నికల్లో కూడా ఇలాంటి ముఖ్యమంత్రి క్రీడలను ప్రోత్సహిస్తూ సిద్ధార్థ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ సిద్ధార్థ లాంటి యువకులను ప్రోత్సహిస్తూ షాప్ చైర్మన్గా కేటాయించడం, అలాగే ప్రతి ప్రాంతంలో మండలాల్లో జిల్లాల్లో కొత్త స్టేడియంలు హైదరాబాద్ తలదన్నేలా స్టేడియం రావాలని ఆశిస్తున్నాం యువతంతా.